హలో అండి. హాయ్. హాయ్ అండి. రీసెంట్ గా గుంటూరులో భర్తని చంపేసింది ఒక మహిళ. చాలా దారుణంగా అనిపిస్తుంది యాక్చువల్లీ క్వశ్చన్ అడగటానికి కూడా. సేమ్ అనిపిస్తుంది. ఈ ఇన్సిడెంట్ గురించి మీకు తెలుసు కదా? అసలు సొసైటీ ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుందో కూడా అర్థం అవ్వట్లేదు. హస్బెండ్ ఉండంగా ఎందుకు అంత వల్గర్‌గా బిహేవ్ చేయడం వైఫ్‌గా. ఇష్టం లేకపోతే లవ్ చేస్తే ఇంకొక అతన్ని పెళ్లి చేసుకోండి. తనకి డైవోర్స్ ఇచ్చేయండి. అంతేగాని ఒక ప్రాణాన్ని తీసి నువ్వు హ్యాపీగా నీ కోసం నీ పర్సనల్ లైఫ్ కోసం ఎదుటోని ప్రాణాన్ని పలంగా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో, ఇప్పటికైనా లేడీస్ అందరూ మేల్కొని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఏ పని చేసినా. మీకు ఇష్టం లేకపోతే డైవర్స్ ఇచ్చేయండి. ఇచ్చి మీ లైఫ్ మీరు చూసుకోండి. లీడ్ చేయండి. పర్లేదు. కానీ ఇంకొక ప్రాణాన్ని తీయొద్దు అని చెప్పేసి నేను అంటున్నా. ఇలాంటి ఇన్సిడెంట్ల వల్ల యూత్ అంతా పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారు అంటారు. ఏం చెప్తారు? అవును పాపం నేను జెంట్స్‌కే సపోర్ట్ అండి నేను లేడీస్ కన్నా. యాస్ ఎ లేడీ అయ్యుండి నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే, ఇలాంటి దారుణాలు చూసిన ప్రతిసారి నాకే అనిపిస్తది. నేను ఎందుకు ఆడపిల్లలా పుట్టినా అని చెప్పేసి. ఇంత ఘోరంగా బిహేవ్ చేస్తుర్రు లేడీస్. అంటే ఫ్యూ పీపుల్స్, నేను అందరిని ఉద్దేశించి అంటలేనండి. కొంతమంది ఆడవాళ్ళ గురించే మాట్లాడుతున్నా. రా ఉండాలి. బట్ మరీ అంత రా ఉంటే పనికి రాదండి. అదే. అంటే 20 ఏళ్ల సంసారంలో ఇంత దారుణంగా అసలుకి అమ్మో! ఎంత సీనియారిటీ అమ్మ. 20 ఏళ్ళు అంటే నీకు దగ్గర దగ్గర 40 ఇయర్స్ ఉండాలి నీ ఏజ్. అంతే కదా! 40 ఇయర్స్ ఏజ్‌కి మరీ ఇంత క్రూయల్ బిహేవియర్ ఏంటమ్మా నీది? మాట్లాడాలన్నా మాటలు రావట్లా. నిన్ను చూసి ఎదుటోడు ఏమని ఇన్‌స్పైర్ అవ్వాలి? సమాజం అసలు ఎక్కడ పోతుంది అంటారు ఈ సమాజం? అదే మంట కలిసిపోతుంది. కూర్చిపోతుంది ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే. ఎటేటో పోతుంది. మీరు చేయబట్టే కదా! అది. సో ఇలాంటివి తగ్గాలంటే పరిష్కారం ఏంటంటారు? సోషల్ మీడియాని ఏమైనా తగ్గించాలంట? అంటే సోషల్ మీడియాలో లేదా అనుకుంటున్నాను. సోషల్ మీడియాలో ఎవరైతే కొంచెం బోల్డ్ కంటెంట్ గాని ఇవి చేస్తుర్రో అవి తగ్గించాలా. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి వాళ్ళకి శిక్ష వేస్తే ఇంకొకళ్ళు చూసి భయపడాలా. అరే ఆ పలానా పర్సన్ కి అలా చేస్తే అలా చేసింది, నాకు కూడా అలా అవుతుందేమో అని చెప్పి భయపడి ఇలాంటివి చేయకుండా ఉండాలా. ఓకే. థాంక్యూ.